మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకొనను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసు ప్రభువు నమ్మి పాప క్షమాపణ పొందిన తర్వాత ఇంకెప్పుడు కూడా దేవుడు నీ పాపములను, నువ్వు చేసిన అక్రమములను జ్ఞాపకం చేసుకొనడని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది అపవాది పెట్టే టార్చర్ అనొచ్చు, అపవాది పెట్టే అపోహలు ఏ విధంగా ఉంటాయంటే, నీ పాపాన్ని మళ్ళీ గుర్తుకు తెస్తూ ఉంటాడు. నువ్వు పాపం చేసినావు, ప్రార్థన చేయొచ్చా? నువ్వు పాపం చేసినావు, మందిరానికి వెళ్ళొచ్చా? నువ్వు పాపం చేసినావు అని చెప్పేసి పదే నిన్ను బాధపెడుతూ ఉంటాడు. ఇక దేవుని బిడ్డ, నువ్వు బాగా గుర్తుపెట్టుకో, అది సాతాను స్వరం, అపవాది స్వరం. నిన్ను దేవునికి దగ్గర చేయకుండా దూరం చేయాలనేవని అన్నంగా పడుతున్నాడు. అది నువ్వు గుర్తెరిగి, నువ్వు దేవుని బిడ్డగా గ్రహించి దేవుని వాక్యం గుర్తు తెచ్చుకో. నా దేవుడు ఒక్కసారి క్షమించిన తర్వాత మళ్ళీ పాపాలను గుర్తు చేసి బాధ పెట్టే దేవుడు కాదు. నీ పాపము నా రక్తంతో కడిగానని చెప్పి నిన్ను సంతోషపెట్టే దేవుడు నీ దేవుడు. ఇది తెలుసుకొని ఎవరు కూడా చింతించకూడదు, ఎవరు కూడా బాధపడకూడదు. ఆల్రెడీ నీ పాపములు యేసు రక్తంలో కడగబడ్డాయి. ఆయన ఎన్నటికీ నీ పాపమునే కదా, నీ అక్రమములు ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన నిన్ను మళ్ళీ బాధ పెట్టడు. ఎందుకు అంటే, ఆయన ఆల్రెడీ మర్చిపోయాడు. నా బిడ్డ పరిశుద్ధుడు అని, నా బిడ్డ నీతిమంతుడు అని ముద్ర వేసుకున్నాడు. కాబట్టి నీవెప్పుడు కూడా బాధపడకు, నువ్వెప్పుడు కూడా చింతించకు. అస్సలు నీవు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన మనిషి కాదు నిన్ను పదే గుర్తు చేసి బాధ పెట్టదని. ఆయన పరమాత్ముడు, ఆయన దేవుడు. కాబట్టి ఎప్పటికీ నీ పాపములు గుర్తు తెచ్చుకోడు, అలాగనే ఎత్తి చూపడు. ఇది తెలుసుకొని ఎప్పుడన్నా పాపములు గుర్తొచ్చినప్పుడు అపవాదిని గద్దించి దేవుణ్ణి ప్రేమించండి. అప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా పాపములు మళ్ళీ గుర్తొస్తున్నాయంటే అపవాది నిన్ను మళ్ళీ లాగాలని చూస్తుందని గ్రహించి దేవుని చెంతకు చేరి బలపడాలని దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించుకుందాక ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజుల్లో యవనస్తులను, చాలామంది నీ బిడ్డలని ప్రభువా, అపవాది పాపములను గుర్తు చేసి ప్రభువా, అక్రమములను గుర్తు చేసి మళ్ళీ ఆ నరకంలోకి తీసుకెళ్ళాలని పడేవాని ప్రయాస యేసు నామంలో విఫలము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, నీ బిడ్డలు నీ వాక్యాన్ని గ్రహించి, నా దేవుడు పాపములను మళ్ళీ ఎత్తి చూపడని గ్రహించి బలపడే బిడ్డలుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.